నేను మీ లోకల్ పోయాము గాయస్, చూస్తున్నారా మనకు సీతపాలానికి అయితే ఈ కాలం అయితే లింక్ ఆఫ్ అయ్యి ఉంది. చూడండి ఇక్కడికి ఒక 50-60 కంపెనీస్ మన సీతపాలెం బీచ్ లోకి అయితే వాటర్ వదులుతున్నాయి. చూడండి ఎంత ఎలాగుందో. ఈ వాటర్ అయితే మన ఏట్లోకి వదిలినప్పుడు అయితే చాలా చేపలు చనిపోతున్నాయి, కానీ ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. చూడండి గాయస్ ఎన్ని కంపెనీస్ చుట్టుపక్కల ఉన్నాయో, చూడండి ఎన్ని కంపెనీస్. కానీ బట్ ఈ ప్రతి కంపెనీలో కూడా మన పూడిమడక వాళ్ళకి ఎవరికి జాబులు ఇవ్వరు. ఎందుకంటే ఇక్కడ రాజకీయ నాయకులు ప్రతి ఒక్కడు ప్రతి కంపెనీకి లొంగిపోయాడు. చూడండి ఎలాగుందో. ఇది బ్లాక్ వాటర్ చూడండి ఎంత నల్లగా ఉందో. ఒక మురికి కాలవో తెలీదు. అంటే ఒక 50 కంపెనీలు ఒక వాటర్ గా డ్రైనేజ్కి వెళ్ళినప్పుడు చూడండి ఎంత బ్లాక్ గా ఉందో, ఎన్ని జీవరాశులు చనిపోతున్నాయి చూడండి. అలాంటప్పుడు ఇది మన సముద్రంలోకి ఫ్రీగా వాటర్ వదులుతున్నారు, కానీ దీన్ని ఎవడు అబ్జెక్షన్ చేయట్లేదు. ఇది లాలంకోటూరు దగ్గర ఉంది ఈ కాలువ. అంటే ఇప్పుడు లాలంకోటూరు దగ్గర ఉన్నప్పుడు లాలంకోటూరు తీసేస్తున్నారు. ఎందుకంటే ఈ వాటర్ ప్రెజర్ తట్టుకోలేక, ఈ వాసన తట్టుకోలేక లాలంకోటూరుని ప్రభుత్వం తీయడానికి అమలు పరిచింది. కానీ మన పూడిమడకని ఎందుకు అమలు పరచలేదు? ఒకసారి పూడిమడక ప్రజలు ఎందుకు చెప్తున్నాను, ఇచ్చిన ప్యాకేజీలు తినడం కాదు, తినేటప్పుడు పంటలో పిప్పులు తీసుకున్నప్పుడు మాట్లాడుకుని దయచేసి. గాయస్ మీరు ఇంకా ప్యాకేజీల కోసం మళ్ళీ ఆలోచిస్తున్నారా, లేకపోతే రాజకీయ నాయకులు మిమ్మల్ని ఏమని అంటారని భయపడుతున్నారా? ఇన్ని వీడియోస్ చేస్తున్నా ఒక్కడ కూడా ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పలేకపోతున్నారు అన్న. మనం అందరూ కలబడి మనం ఈ కార్యక్రమాన్ని చేద్దాం, ఎంతో కొంత మేలైతే జరిగింది, లేకపోతే ఏదో ఒకటి జరగదు. కన్ఫర్మ్ గా మనం ట్రై చేద్దామని ఒక్కడ కూడా రావట్లేదు. పూడిమడకలు ఇంకా రాజకీయ నాయకులు పిలుస్తున్న జనాభా బ్రతుకుతున్నారా, లేకపోతే రాజకీయ నాయకులు ఏమని అంటారని భయపడుతున్నారు మీరు అందరూ? ఈ రోజు మనం ఎలాగైనా బ్రతకగలం. మన పిల్లలు పుట్టిన తర్వాత అంటే వాళ్ళు ఎలా బ్రతుకుతారన్నది అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇంత పొల్యూషన్, ఇంత కెమికల్ వాటర్స్తో మన పూడిమడకని ఇప్పటికే నాశనం చేసే, అలాంటి మన పుట్టిన పిల్లలు ఎలా బ్రతుకుతారు? మీరు చదువుకునే వాళ్ళు కదా, ఒక్కసారి ఆలోచించండి గాయస్ ప్లీజ్. మనందరూ కలబడి పోరాడదాం. పూడిమడక ప్రజలారా, నేను ఏం తప్పు మాట్లాడితే క్షమించండి, కానీ నా మాటలో ఎంతో కొంత న్యాయం ఉంటే పోరాడదాం రండి అందరూ. పూడిమడకలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మీరు చేయలేని ప్రయత్నం వాళ్ళనే చేస్తారని ఒక నమ్మకం ఉంది నాకు.